ఆర్ఎస్ఎస్ మీద, అదేవిధంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మీద ఆంక్షలు విధించాలి. ఆ సంస్థలకి అమెరికాలో ఉన్నటువంటి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి, లేక ఫ్రీ చేయాలి. ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తులు లేక దాన్ని నిర్వహించే వ్యక్తుల్ని అమెరికాలోకి రాకుండా ఆంక్షలు విధించాలి. అదేవిధంగా భారతీయ గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి చెందినటువంటి వ్యక్తులను కూడా అమెరికాకు రాకుండా ఆంక్షలు విధించాలి. వాళ్ళకి సంబంధించి ఇటువంటి ఆస్తులు కనుక అమెరికాలో ఉంటే వాటిని ఫ్రీ చేయాలి అని అమెరికా ప్రభుత్వంలో భాగమైనటువంటి ఒక సంస్థ, మత స్వేచ్ఛ మీద ప్రతి ఏటా రిపోర్టు తయారు చేసేటువంటి ఒక సంస్థ అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏమిటి సంస్థ పేరు? యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, USCIRF అంటారు. వీళ్ళ 26వ వార్షిక నివేదికలో ఈ రకమైన సిఫార్సు చేశారు. వీళ్ళెవరు? భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వేతర సంస్థ మీద, అదేవిధంగా ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మీద ఈ రకమైన కామెంట్స్ చేయడానికి, ఆంక్షలు విధించడానికి, వాళ్ళకి అమెరికాలో కనుక ఏదైనా ఆస్తులు ఉంటే వాళ్ళ పేరు మీద వాటిని స్వాధీనం చేసుకోవడానికి. అసలు వీళ్ళెవరు? వీళ్ళకి ఎవరిచ్చారు ఈ అధికారం ఈ రకమైనటువంటి సిఫార్సులు చేయడానికి? దీన్ని ఒక ఇండిపెండెంట్ సంస్థగా చాలామంది అభివర్ణిస్తుంటారు. యాక్చువల్గా యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్రీడమ్ అనేది అమెరికా ప్రభుత్వంలో అంతర్భాగం. 1998లో ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చింది అమెరికాలో. దాన్ని US కాంగ్రెస్ వాళ్ళు పాస్ చేశారు, అంటే మన ఇండియన్ పార్లమెంట్ లాగా. ఆ యాక్ట్ కింద దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కమిషనర్స్ అని ఉంటారు ఈ సంస్థకి. ఈ కమిషనర్లని అపాయింట్ చేసేది అమెరికా అధ్యక్షుడు. ఈ సంస్థకి ఫండింగ్ చేసేది అమెరికా ప్రభుత్వం. కాబట్టి ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థ కాదు, ఇది అమెరికా ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఇప్పుడే కాదు, గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు, భారతదేశంలో మైనారిటీలని హింసిస్తున్నారు, పర్సిక్యూట్ చేస్తున్నారు, సో భారతదేశం అనేది మత స్వేచ్ఛ లేనటువంటి దేశం అని కేటగరైజ్ చేస్తూ వచ్చింది చాలా కాలం నుంచి. అయితే ఈ మధ్యకాలంలో ఇండియన్ గవర్నమెంట్ ఇట్లా రిపోర్ట్ వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని ఖండిస్తుంది. ఇప్పుడు కూడా ఖండించారు యాక్చువల్గా లేటెస్ట్ రిపోర్ట్ను కూడా. కానీ అసలు ఈ రిపోర్ట్లో ఏమని ఉన్నది? తాజాగా వీళ్ళు ఏమని చెప్పారు? భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అనే కేటగిరీ కింద పెట్టాలి అన్నారు, డిజిగ్నేట్ చేయాలి అన్నారు. వాళ్ళకి డిజిగ్నేషన్స్ ఉంటాయన్నమాట. CPC కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అని ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఈ దేశాల్లో మత స్వేచ్ఛ సరిగ్గా లేదు, పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఇండియా ఈ లిస్టులో లేదు. ఇప్పుడు ఇండియాను కూడా ఈ లిస్టులో చేర్చండి అని చెప్పి ఈ రిపోర్ట్లో వీళ్ళు సిఫార్సు చేశారు. ఈ లిస్టులో ఏ దేశాలు ఉన్నాయో తెలుసా? పాకిస్తాన్, ఇరాన్, నైజీరియా, నార్త్ కొరియా, ఇటువంటి దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా లేదు ఇందులో, గమనించండి. ఒకటి బంగ్లాదేశ్ కూడా లేదు, రెండవది పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాల్లో ఉండేటువంటి మత స్వేచ్ఛతో ఇండియాలో ఉండేటువంటి మత స్వేచ్ఛ సమానం అన్నమాట. అంటే సౌదీ అరేబియా, ఇండియా ఒకటే మత స్వేచ్ఛ విషయంలో. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ అని. ఈ దేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా దానికి లోబడే ఉంటాయి. సౌదీ అరేబియా అనేది ఇస్లామిక్ కంట్రీ అనేది వాళ్ళ దేశం యొక్క చట్టాల్లోనే ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. వాటికి లోబడే అందరూ ఉండాలి, వేరే మతానికి చెందిన వాళ్ళు కూడా. పాకిస్తాన్ సంగతి తెలుసు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ దాని పేరే. అంటే దేశం యొక్క మతమే ఇస్లాం అక్కడ. ఆ దేశాలతోటి ఒకే ఘాట్న కట్టేశారు ఇండియాని. ఇక్కడ మ్యాప్ చూడండి మీరు స్క్రీన్ మీద. ఈ మ్యాప్లో ఇందులో కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ ఏవంటే ఆ డీప్ రెడ్ కలర్లో ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి, అందులో భారతదేశం కూడా ఒకటి. ఆ తర్వాత కాషాయ రంగులో ఉన్నవి స్పెషల్ వాచ్ లిస్ట్ కంట్రీస్. ఆ తర్వాత పర్పుల్ కలర్లో ఉన్నవి ఎంటిటీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్. సో ఇండియాని ఇప్పుడు వీళ్ళు కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అని చూపిస్తున్నారు. అంటే వాళ్ళ రికమెండేషన్స్ ఇవి. అంటే వీళ్ళు వేడితోటి సమానంగా ఇండియాని చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాను, ఇరాన్, లిబియా, నైజీరియా, నార్త్ కొరియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా. గమ్మత్ ఏమిటంటే గల్ఫ్ కంట్రీస్ కూడా
కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ కింద లేవు. బంగ్లాదేశ్ కూడా లేదు. అది విచిత్రం. బంగ్లాదేశ్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1971లో ఉన్న హిందువులు ఎంతమంది, 2026లో ఉన్నటువంటి హిందువులు ఎంతమంది, మైనారిటీస్ అక్కడ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు. 25-30% వరకు ఉండేటువంటి హిందువులు 1947లో ఇవాళ మరి 5% ఉన్నారో లేరో కూడా తెలియదు. పాకిస్తాన్ అంతే. పాకిస్తాన్లో కూడా 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ మైనారిటీస్ గణనీయంగా ఉండేవాళ్ళు. అట్లీస్ట్ 20% ఉండేవాళ్ళు. ఇవాళ 2% కూడా లేరు. ఏమైపోయారు? ఈ మైనారిటీలంతా తుడిచిపెట్టుకుపోయారా? ఏ విధంగా తుడిచిపెట్టుకుపోయారు? పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో. ఇండియాలో పరిస్థితి ఏమిటి? ఇండియాలో 1947లో ముస్లింలు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ ప్రపోర్షన్లో 2026లో ఉన్నారు. వాళ్ళ జనాభాకి ఎటువంటి ప్రమాదం జరగలేదు భారతదేశంలో. మరి ఏ లెక్కన పాకిస్తాన్ని, ఇండియాని ఒకే ఘటన కట్టేస్తారు? ఏ లెక్కన బంగ్లాదేశ్ని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అనే కేటగిరీ కింద పెట్టాలని సిఫార్సు చేయరు అనేవి మనం అర్థం చేసుకోలేనటువంటి విషయాలు. ఆ తర్వాత ఒక 2 పేజీలు ఈ రిపోర్ట్లో ఇండియా గురించి రాశారు. ఏంటి? ఇండియాలో ఏ విధంగా మత స్వేచ్ఛ అనే దానికి భంగం కలుగుతోంది అనేవి. ఇవన్నీ జనరల్గా ఎట్లా రాస్తారంటే, ఇండియా నుంచి రకరకాల ఎన్జిఓలు, వాళ్ళు వీళ్ళు గ్రూపులు, మత సంఘాల వాళ్ళు పంపిస్తూ ఉంటారు రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ మీద బేస్ చేసుకొని, ప్లస్ మీడియాలో వచ్చేటువంటి వార్తల్ని బేస్ చేసుకొని వాళ్ళు తయారు చేస్తారు ఈ రిపోర్ట్ని. ఆ రిపోర్ట్ మీద మళ్ళీ రికమెండేషన్ చేస్తారనమాట. వీళ్ళు కీ ఫైండింగ్స్ అని చెప్పి ఏం రాశారో చూడండి. ఒక ఎగ్జాంపుల్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళట ఔరంగజేబ్ సమాధి టూమ్ దానిని కూల్చేయాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చారట. అదొక ఎగ్జాంపుల్ అనమాట, మత స్వేచ్ఛ లేదు భారతదేశంలో అనడానికి. అమెరికాలో కానివ్వండి, యూకేలో కానివ్వండి, పొద్దున్న లేస్తే ఇటువంటి పిలుపుల్ని 100ల కొద్దీ ఇస్తారు. ఈ మధ్యన ఒక వీడియో కూడా చేశాను నేను. టెక్సాస్లో ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం పెట్టారు. అక్కడ రిపబ్లికన్ పార్టీకి చెందిన, అంటే అధికార పార్టీకి చెందినటువంటి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్లే ఎక్స్లో పెట్టారు, పోస్ట్ చేశారు. ఇక్కడేంటి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతారు? అమెరికా అనేది క్రిస్టియన్ కంట్రీ. క్రిస్టియన్ కంట్రీలో ఇటువంటి విగ్రహాలు పెట్టడం ఏంటి? వీటిని తక్షణమే ఇక్కడి నుంచి తీసేయాలి అని బోల్డ్ అంతమంది ప్రకటనలు చేశారు టెక్సాస్లో రాజకీయ నాయకులు, ప్లస్ మత సంఘాల వాళ్ళు. దానికి అమెరికాలో ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? ఇది భావస్వేచ్ఛలో భాగం. ఫస్ట్ అమెండ్మెంట్ రైట్ అమెరికాలో. ఎవరైనా సరే ఎవరి గురించి అయినా ఏమైనా మాట్లాడవచ్చు. మాట్లాడినంత మాత్రాన అది హక్కులకి భంగం అని చెప్పి అనుకోవడానికి లేదు. అది మత స్వేచ్ఛకి భంగం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ హనుమంతుడి విగ్రహం దగ్గరకు వచ్చి చాలామంది ఈ వైట్ నేషనలిస్టులు అని చెప్పి ఉంటారు, అంటే క్రిస్టియన్ నేషనలిస్టులు, వాళ్ళు గొడవ కూడా చేశారు. ప్లకార్డులు అవన్నీ పట్టుకొని ఇదంతా డెమానిక్, శాటనిక్ అని చెప్పి. భారతదేశంలో జరిగేవి కూడా అట్లాంటివే. నిజానికి ఆ స్థాయిలో జరగవు భారతదేశంలో. భారతదేశంలో ఎవరైనా వెళ్ళి ఒక గుడి ముందో, ఒక మాస్క్ ముందో, ఒక చర్చి ముందో ఇదంతా శాటానిక్, ఇదంతా దెయ్యం అని చెప్పి ఈ ప్లకార్డులు పట్టుకొని గొడవ చేయటం అనేది అరుదు. ఈ మాత్రానికే ఇది ఒక పెద్ద ఘోరమైన విషయంగా దాన్ని ఒక రిపోర్ట్ కింద పెట్టి ఇటువంటి ఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్, అంటే మత స్వేచ్ఛ లేనటువంటి దేశంగా మనం పరిగణించాలి అని చెప్పి వీళ్ళు రికమెండ్ చేస్తారు. అదేవిధంగా చాలామందిని బెంగాల్లో, అస్సాంలో అనట బంగ్లాదేశ్కి పంపించేశారట. ఏమని? ఇన్ఫిల్ట్రేటర్స్ అని, అక్రమ చొరబాటుదారులు అని చెప్పి. అది కూడా ఒక కారణంగా చెప్పారు వీళ్ళు. అమెరికాలో పొద్దున్న లేస్తే ఇవాళ ఐస్ ఏజెంట్స్ అని ఉంటారు, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. అమెరికా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, పొద్దున్న లేస్తే వాళ్ళు బజార్లు వెంటబడి ఎవడైనా తెల్లవాడు కాకపోతే, తెల్లతోలు లేకపోతే వాళ్ళని పట్టుకోవటం, మీ ఐడి చూపించండి అనడం, ఏదో కారణం చేత గ్రీన్ కార్డు మీద ఉన్నారనో లేకపోతే H1B మీద ఉన్నారనో, అట్లా ఉన్నప్పుడు చట్టాన్ని ఉల్లంఘించారనో, అంటే ట్రాఫిక్ వైలేషన్ కావచ్చు, చిన్న దొంగతనం చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారని కావచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అందరినీ బలవంతంగా పంపించేస్తున్నారు ఆయా దేశాలకి. మరి దాన్నేమంటారు? అంటే అమెరికా చేస్తే ఒప్పు, వేరే దేశాలు మాత్రం వాళ్ళ దేశాలకు సంబంధించి ఎటువంటి పనులు చేసుకోకూడదు, వాళ్ళు ఎవరిని ఇన్ఫిల్ట్రేటర్స్గా గుర్తించకూడదు. అమెరికా మాత్రం గుర్తించవచ్చు. అమెరికాలో ఈ మధ్య ఒక ఘటన అయింది. ఈ విధంగా ఐస్ ఏజెంట్లు మినియాపోలిస్లో అనుకుంటాను
ఇలా ఎవరినో పట్టుకుని వెళ్తుంటే అక్కడ చాలామంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. అందులో ఒక లేడీ రెనే గుడ్ అని చెప్పి ఆవిడ తన కారు తీసుకొచ్చి అడ్డం పెట్టింది, తీసుకెళ్ళనివ్వకుండా. ఇట్లా ఇది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అని చెప్పి ఆవిడ అడ్డొచ్చింది మాకు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఒక ఐసీ ఏజెంట్ ఆవిడని కాల్ చేశాడు అక్కడికక్కడే రోడ్డు మీదనే, చాలా దారుణంగా. అటువంటి ఘటన కనుక ఇండియాలో జరిగితే ఎంత దారుణంగా పోర్ట్రే చేసేవాళ్ళు వీళ్ళు. సో ఈ కారణాలు చెప్పి వీళ్ళు ఇండియాని పాకిస్తాన్ తోటి, సౌదీ అరేబియా తోటి మత స్వేచ్ఛ విషయంలో ఒకే గాడిన కట్టేశారు. ఇక చివరిగా రికమెండేషన్స్ టు ది యుఎస్ గవర్నమెంట్ అన్నారు. ఏంటో తెలుసా వీళ్ళ రికమెండేషన్లో? డిజిగ్నేట్ ఇండియా యాజ్ ఏ కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అని చెప్పాను కదా, సిపిసి కింద దీన్ని డిజిగ్నేట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఫర్ ఎంగేజింగ్ ఇన్ అండ్ టాలరేటింగ్ సిస్టమాటిక్ ఆన్గోయింగ్ అండ్ ఎగ్రీజియస్ రిలీజియస్ ఫ్రీడమ్ వైలేషన్స్. మత స్వేచ్ఛని ఉల్లంఘించేటువంటి పనులు చేస్తోంది ఇండియన్ గవర్నమెంట్ అని. ఏం పనులు చేస్తోందో చెప్పాను. ఇండియాలో ఎటువంటి పనులు చేస్తోందని వాళ్ళు చెప్పారో, అమెరికాలో వాళ్ళు ఎటువంటి పనులు చేస్తారో ఇప్పుడే వివరించాను. ఆ తర్వాత ఈ యుఎస్సిఆర్ఎఫ్ లాంటి సంస్థలు, ఈ రిపోర్ట్ తయారు చేసినటువంటి సంస్థ లాంటి వాటినట అమెరికా ప్రభుత్వం ఇండియాకి పంపించాలట. వాళ్ళని ఎలో చేసే విధంగా ఇండియా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలట. వాళ్ళంతా వచ్చి ఇక్కడ పరిశీలిస్తారు, పరిశీలించి రిలీజియస్ ఫ్రీడమ్ ఉన్నది, లేదు ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళని ఎలో చేసే విధంగా మన దగ్గర నిజ నిర్ధారణ బృందాలని చెప్పి ఇక్కడ చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా అనమాట. సో అమెరికా వాళ్ళ నిజ నిర్ధారణ బృందం వస్తుందన్నమాట ఇండియాకి, వచ్చే విధంగా ఎలో చేయాలి. అందుకోసం ఇండియా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పి రెండవ సిఫార్సు. మూడవది, ఇది ఇంపార్టెంట్, ఫస్ట్లో చెప్పాను, గతంలో ఎన్నడూ కూడా మనం విననిది ఇది. అదేంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ మీద, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మీద ఆంక్షలు విధించాలి ఫర్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ టాలరెన్స్ ఆఫ్ సివియర్ వైలేషన్స్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్. ఏ విధంగా ఆంక్షలు విధించాలి? బై ఫ్రీజింగ్ దీస్ ఇండివిజువల్స్ ఆర్ ఎంటిటీస్ అసెట్స్ అండ్ ఆర్ బారింగ్ దేర్ ఎంట్రీ ఇంటూ ద యునైటెడ్ స్టేట్స్. సో వాళ్ళని అమెరికాకి రానివ్వకూడదు. సో ఆర్ఎస్ఎస్కి చెందిన వాళ్ళైతే ఎవరైనా వాళ్ళనే అమెరికాకి రానివ్వకూడదు అని సిఫార్సు చేస్తున్నారు. రెండవది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇది ఇంకా విచిత్రం. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది స్పై ఏజెన్సీ. పాకిస్తాన్ స్పై ఏజెన్సీ మీద కూడా ఇటువంటి మాట మాట్లాడాల, ఐఎస్ఐ మీద కూడా. ఐఎస్ఐ అనేక దేశాలకి టెర్రరిజంని ఎక్స్పోర్ట్ చేసింది అని అమెరికాయే చెప్పింది, వేరే వాళ్ళు కాదు. కానీ ఐఎస్ఐ మీద పల్లెత్తు మాట కూడా ఇప్పుడు అనలా. వేరేజ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మీద ఆంక్షలు విధించాలి. వాళ్ళకి సంబంధించినటువంటి అసెట్స్ ఏమైనా ఉంటే అమెరికాలో ఫ్రీ చేయాలి. వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని, అంటే రాలో పనిచేసే వాళ్ళని అమెరికాకు రానివ్వకుండా బ్యాన్ చేయాలి. ఇది చాలా తీవ్రమైన విషయం. ఈ విధంగా అసలు ఎప్పుడు ఏ దేశానికి జరగఉండదు. అంటే అంత లో స్థాయిలో భారతదేశం యొక్క మత స్వేచ్ఛ రికార్డు ఉన్నది అని చెప్పి ఈ అమెరికన్ సంస్థ చెప్తోందన్నమాట. సౌదీ అరేబియా కంటే, పాకిస్తాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే, గల్ఫ్ దేశాల కంటే, మాది మతం ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి దేశం అని చెప్పుకునే దేశాల కంటే భారతదేశం చాలా లో స్థాయిలో ఉన్నదని చెప్తున్నారు. ఇక్కడ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే వీళ్ళు రావాళ్ళ పని ఏమిటి? భారతదేశానికి నష్టం కలిగించేటువంటి పనులు ఎవరైనా చేస్తుంటే విదేశాల్లో బృందాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వాళ్ళని కనిపెడుతూ ఉండటం, వాటిని నిరోధించటం. ఒక టెర్రరిస్ట్ అటాక్కి ఎక్కడో ప్లాన్ అవుతోంది, ఇండియా మీద టెర్రరిస్ట్ అటాక్ చేయాలని చెప్పి దాన్ని ముందే కనిపెట్టడం. ఇవన్నీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చేస్తుంది. కెనడాలో భారీ ఎత్తున సిక్కులు మైగ్రేట్ అయ్యారు. అక్కడ భారతదేశంలో ఖలిస్తాన్ ఏర్పడాలి, పంజాబ్ని విడదీయాలి, అది వేరే దేశంగా ఏర్పడాలి అని చెప్పి వాళ్ళకు పెద్ద ఉద్యమాన్ని చేపట్టి అక్కడ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు, బయట రాస్తూ ఉంటారు, ఖలిస్తాన్ జెండాలు పెట్టి ఊరేగిస్తూ ఉంటారు. తర్వాత భారతీయ ఎంబసీ మీద దాడులు చేస్తూ ఉంటారు, ఎంబసీ ముందు డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కొన్ని పరిమితులని దాటి వెళ్ళిపోయినాయి ఈ మధ్యకాలంలో. అంటే లిటరల్గా ఇండియన్ ఎంబసీ మీద దాడులు కూడా చేశారు చాలాసార్లు. మరి వీటన్నిటిని ఎవరో మానిటర్ చేయాలి కదా, అది చేసేది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అలా చేయడాన్ని ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో కూడా ఉంది ఇది. అమెరికాలో ఒక సిక్ ఉగ్రవాదిని హత్య చేశారు. హత్య చేయడం వెనక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉన్నది అని చెప్పి వాళ్ళ ఆరోపణ.
ఓకే, అదొక స్పెసిఫిక్ కేసు అనుకోండి. అయితే అసలు రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అనేవాళ్ళు వేరే దేశాల్లో భారతదేశం మీద జరుగుతున్నటువంటి కుట్రల్ని బహిర్గతం చేయడానికి లేక వాటిని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే అది మత స్వేచ్ఛకు సంబంధించిన విషయంగా వీళ్ళు పరిగణిస్తున్నారు. గమ్మత్తు ఏమిటంటే అమెరికా తమ దేశానికి సంబంధించి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎటువంటి ప్రమాదమైనా రావచ్చు మా దేశానికి, ఈ దేశం నుంచి, ఈ దేశంలో ఉండే ఫలానా గ్రూప్ నుంచి అంటే ముందే వెళ్ళి బాంబులు వేస్తారు, కిడ్నాపులు చేస్తారు, హత్యలు చేస్తారు. అవన్నీ ఓకే. కానీ భారతదేశం మాత్రం తన దేశ భద్రతకు సంబంధించి విదేశాల్లో ఎవరైనా కుట్రలు పన్నుతుంటే వాటిని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే అది వాళ్ళ మత స్వేచ్ఛని అణిచివేయడం అట. చూడండి ఎంత వక్రీకరణం అది. అమెరికా ఇరాన్ మీద దాడి చేసి అక్కడ ఆయతుల్లా ఖొమైనీని హత్య గావించింది. ఇప్పుడు దాన్ని మత స్వేచ్ఛ కింద పరిగణించాలా లేదా? ఇరాన్లో వాళ్ళు మా మతం ప్రాతిపదికన మేము దేశాన్ని నడుపుకుంటా ఉన్నారు అంతే. అమెరికాకి ఏం సంబంధం? అమెరికా వెళ్ళి మరి ఆయన చంపేసింది. ఇప్పుడు అమెరికాని టెర్రరిస్ట్ దేశంగా డిజిగ్నేట్ చేయొద్దా? అంటే చేతుల్లో అధికారం ఉన్నది కాబట్టి, సంపన్న దేశం కాబట్టి అమెరికా వ్యవహరించే తీరిదనమాట. తర్వాత భవిష్యత్తులో ఇండియాకి ఏదైనా సాయం చేయాలంటే ట్రేడ్ పాలసీస్ కావచ్చు, వేరే కావచ్చు, ఇది లింక్ చేయాలట. ఇంకొక సిఫార్సు ఏంటి? ఇదిగో మీ దేశంలో మీరు అందరూ క్రిస్టియన్లను బాగా చూసుకోవాలి, ముస్లిమ్స్ని బాగా చూసుకోవాలి, వీళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, నార్త్ ఈస్ట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి అని వాళ్ళు ఏది కావాలంటే చెప్తారు, వాళ్ళ ఇష్టం. అవన్నీ వినాలి. అలా వినకపోతే ఇదిగో మీతో మేము ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయము అని చెప్పి అనాలి. ఆ విధంగా లింక్ చేయాలన్నమాట అని ఇంకో సిఫార్సు. ఇది కాకుండా ఆయుధాలను కూడా వాళ్ళకి అమ్మొద్దు అని. వీళ్ళు ఎన్ని చెప్పినా అమ్ముతారు అనుకోండి, వాళ్ళకి అమ్ముకోవడం చాలా ఇంపార్టెంట్ అమెరికన్ వెపన్స్ ఇండస్ట్రీకి. కానీ వీళ్ళ రికమెండేషన్ ఇది. ఇండియాలో అమెరికన్ పౌరుల్ని అదేవిధంగా మైనారిటీల్ని హింసిస్తే మేము మా ఆయుధాలు అమ్మం అని చెప్పి కండిషన్ పెట్టాలట. ఇదేమిటి, అమెరికన్ సిటిజన్స్ని ఇండియాలో ఎందుకు ఎవరు హెరాస్ చేస్తారు అని చెప్పి ఆశ్చర్యం కలగొచ్చు చాలామందికి. దానికి చెప్పారు వీళ్ళు. అదేంటంటే ఒక ఇద్దరిని కన్వర్షన్ చేస్తున్నారు, దీనివల్ల చాలా సమాజంలో డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి ఒక అమెరికన్ని అరెస్ట్ చేశారట. జేమ్స్ వాట్సన్ అనేటువంటి యూఎస్ సిటిజన్ని అరెస్ట్ చేశారట 2025లో. అదేవిధంగా యూకేకి చెందినటువంటి జోహాల్ అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారట. వీళ్ళు కన్వర్షన్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అని. ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే భారతదేశంలో జనాభా 140 కోట్ల మంది, దాదాపు 145 కోట్లు ఉండొచ్చు ఇప్పుడు. అంటే యూరోప్ కంటే పెద్దది, అమెరికా కంటే 5 రెట్లు పెద్దది. ఇంత పెద్ద దేశంలో ఘటనలు జరుగుతాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మైనారిటీల హక్కుల మీద దాడులు జరగడం లేదా? భారతదేశంలో మత స్వేచ్ఛ విషయంలో కొన్ని ఇబ్బందులు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. చాలా పెద్ద దేశం, 140 కోట్ల జనాభా, అనేక రాష్ట్రాలు, అనేక చోట్ల అనేకం జరుగుతుంటాయి. జరగవని ఎవరు చెప్పలేరు. కానీ ప్రపోర్షన్ చూడాలి. ఓవరాల్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి చూడాలి. స్ట్రక్చరల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా? సరే, బీజేపీ వచ్చిన తర్వాత యాంటీ ముస్లిం సెంటిమెంట్ని వాళ్ళు పెంచుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి, విమర్శ ఉంది. అటువంటి విమర్శలు భారతదేశంలోనే చాలామంది చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా లోపాలుంటే, ఇక్కడ ఏమైనా ఇబ్బందులుంటే, ఇక్కడ ప్రభుత్వాలు సక్రమంగా కనుక వ్యవహరించకపోతే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి హక్కు, అధికారం దేశంలో ప్రజలకు ఉన్నాయి. దేశంలో ప్రజలు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, రకరకాల వాళ్ళు వీటి మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎప్పుడు. ఆ విధంగా చేయాలి కూడా. కానీ అమెరికా ఎవరు చెప్పటానికి? అమెరికాకున్న హక్కు ఏమిటి? అమెరికాకున్న అవగాహన ఏంటి? అమెరికాకున్నటువంటి మోరల్ రైట్ ఏమిటి? పాకిస్తాన్ని ఇండియాని ఒకే ఘటన కట్టేశారు అంటే, సౌదీ అరేబియాని ఇండియాని మత స్వేచ్ఛ విషయంలో ఒకే ఘటన కట్టేశారు అంటే అమెరికాకి ఏ రకమైన అవగాహన ఉన్నట్టు? మత స్వేచ్ఛ లేనటువంటి దేశాల్లో మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి పాకిస్తాన్ లాంటి దేశంతో మంచి సంబంధాలని మెయింటైన్ చేసేటువంటి అమెరికా ప్రభుత్వానికి ఏ రకంగా మోరల్ రైట్ ఉంది ఇండియా గురించి విమర్శించడానికి? ఇండియా గురించి ఇండియన్స్ విమర్శించుకుంటారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ లాస్ మీద చాలా విమర్శలు ఉన్నాయి, అనేక విశ్లేషణలు వస్తున్నాయి దాని మీద. అవన్నీ దేశంలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు. అమెరికా ఎవరు చెప్పటానికి? ఇక చివరికి ఇంకొక పాయింట్ ఉందండి. ట్రాన్స్నేషనల్ రెప్రెషన్ అని చెప్పి కొత్తగా ఒక పదం కనిపెట్టారు. వీళ్ళంతా కొత్త పదాలు కనిపెడతారు. ట్రాన్స్నేషనల్ రెప్రెషన్ రిపోర్టింగ్ యాక్ట్ అని చెప్పి దాన్ని రీఇంట్రడ్యూస్ చేయాలట. ఏమిటిది?
ఇండియన్ గవర్నమెంట్ కెనడాలో ఈ ఖలిస్తానీ ఉగ్రవాదం బాగా ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, యూకేలో ఉంది, అమెరికాలో కూడా పెరుగుతోంది. సో దాన్ని ఎప్పుడూ కనిపెట్టడానికి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు ఉంటారు ఆ పని మీద ఎప్పుడు. ఆ విధంగా చేయడాన్ని వీళ్ళు ట్రాన్స్నేషనల్ రెప్రెషన్ అంటున్నారు. వాళ్ళని మానిటర్ చేయటం. అమెరికానేమో ప్రపంచంలో అన్ని దేశాలను మానిటర్ చేస్తూ ఉంటుంది, మా మీద ఎవరన్నా ఉగ్రవాద కుట్ర చేస్తున్నారా అని. ఇండియా మాత్రం అట్లా చేసుకోవడానికి వీల్లేదట. అట్లా చేయడం ట్రాన్స్నేషనల్ రెప్రెషన్ కిందకు వస్తుందట. సో ట్రాన్స్నేషనల్ రెప్రెషన్ రిపోర్టింగ్ యాక్ట్ ఆఫ్ 2024 అనే దాన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలి. అమెరికాలో ఇంట్రడ్యూస్ చేయటం అంటే మళ్ళీ దాన్ని ఒక అడ్డు పెట్టుకొని ఇదిగో భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు అని చెప్పి విమర్శించడానికి ఇంకొక ఆయుధం అన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే ఎవరు ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ అనేవాళ్ళు, వీళ్ళు ఇండిపెండెంట్ సంస్థ కాదు, అమెరికా ప్రభుత్వంలో ఒక సంస్థ. కాబట్టి అమెరికా ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక సంస్థ. వీళ్ళు జియోపొలిటికల్గా తమకి ఏది ప్రయోజనం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదిగో ఈ విమర్శలు చేస్తారు. అంటే మత స్వేచ్ఛ అనేటువంటి ఒక అంశాన్ని ఒక సాఫ్ట్ టార్గెట్గా ఉపయోగించుకుంటారు. ఎవరైనా నచ్చలేదనుకోండి, మీ దేశంలో మత స్వేచ్ఛ సరిగా లేదు, ఇదిగోండి రిపోర్టు అని అవతల వాళ్ళని తక్కువ చేసి చూపించడానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటారు అవసరమైనప్పుడు. సో జియోపొలిటికల్గా వాళ్ళకి ఇష్టమైందనుకోండి పాకిస్తాను, ఈ రిపోర్టు బయటకు రాదు. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, ఇండియా చాలా పెద్ద దేశం, ఇంకా పెరిగిపోతుంది, దీన్ని కొంచెం కంట్రోల్ చేయాలి, మీ దేశంలో మత స్వేచ్ఛ సరిగ్గా లేదు, ఇదిగోండి యుఎస్సిఐఆర్ఎఫ్ ఈ నివేదిక ఇచ్చింది అని చెప్పి అనొచ్చు అని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇంకో మాట కూడా చెప్తారు. యాక్చువల్గా అమెరికన్ ఇవాంజలికల్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అంటే అమెరికాలో కొంతమంది క్రిస్టియన్ నేషనలిస్టులు ఉంటారు. వాళ్ళు ప్రపంచం అంతా క్రిస్టియానిటీ ఉండాలని కోరుకుంటారు, అన్ని దేశాల్లో ఉండే విధంగానే. వాళ్ళు చాలా పవర్ఫుల్. సో ఈ ఇవాంజలికల్ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఇదిగో ఇవి పనిచేస్తూ ఉంటాయి అనేది ఒక విమర్శ ఉంది. అదేవిధంగా ఈ రైట్స్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ ఉంటాయి. అంటే దళిత ఆర్గనైజేషన్స్ పేరుతోటి లేకపోతే మైనారిటీ రైట్స్ పేరుతోటి ఆపరేట్ చేసేటువంటి సంస్థలు, వాళ్ళు కూడా దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటారు ఎప్పటికప్పుడు. భారతదేశం లాంటి దేశంలో, ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఏదో ఒక మైనారిటీ మీద దాడి జరుగుతుంది. దాడి జరగదని ఎవరు చెప్పలేరు. అలా జరుగుతుంటాయి, పేపర్లు వస్తుంటాయి, మనం చూస్తుంటాం, విమర్శలు వస్తుంటాయి, దాని మీద ఆందోళన వ్యక్తమవుతోంది, దాని మీద. ఇవన్నీ వాస్తవాలే. కానీ దాన్ని ఒక ఆయుధంగా వాళ్ళు మలుచుకొని ఉపయోగించుకోవడానికి వీలుగా ఆ ఫ్రేమ్వర్క్లో పెడతారు దీన్ని. సో మొత్తంగా ఏమిటంటే ఒక సాఫ్ట్ పవర్ టూల్ ఇది. సో ఆ రకంగా మనం ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వారి 2026వ వార్షిక నివేదికను చూడాలి. అందుకే భారతదేశం దీన్ని వెంటనే ఖండించింది. ఆల్రెడీ మోటివేటెడ్ అని చెప్పి అన్నారు వాళ్ళు, దురుద్దేశపూర్వకంగా ఈ పనులు చేస్తున్నారు, బయాస్డ్ అన్నారు, పక్షపాతపూరితం అని. ఇటువంటి రిపోర్ట్లు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాయి అమెరికా నుంచి. కానీ ఈ ఏడాది రిపోర్ట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్పెసిఫిక్గా ఆర్ఎస్ఎస్ని అలాగే రాని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని టార్గెట్ చేయడం. ఆర్ఎస్ఎస్ మీద దేశంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అది వేరే విషయం. నా పాయింట్ ఏమిటంటే ఆర్ఎస్ఎస్నైనా లేక ప్రభుత్వాన్నైనా విమర్శించేటువంటి హక్కు భారతదేశంలో పౌరులకు ఉంటుంది, అమెరికాకు కాదు. ఇక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని టార్గెట్ చేయడం అంటే ఏంటంటే మీరందరూ మా కంట్రోల్లో ఉండాలి, మేము చెప్పినట్టే చేయాలి, మా ఒక్కళ్ళకి మాత్రమే రైట్ ఉంది మీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి. అమెరికన్ సిఐఏ భారతదేశం మీద స్పైయింగ్ చేస్తుందా లేదా? పూర్తిగా చేస్తుంది. కానీ వాళ్ళకి రైట్ ఉంది అట చేయడానికి, ఎందుకంటే వాళ్ళ దేశ ప్రయోజనాలను రక్షించుకోవడానికి వాళ్ళు చేయాలట. కానీ భారతదేశం మాత్రం తన సార్వభౌమాధికారాన్ని, తన సమగ్రతని కాపాడుకోవడానికి అదేవిధంగా మానిటర్ చేసుకోకూడదు. సో ఈసారి వీళ్ళ రిపోర్టు గతంలో కంటే కూడా ఒక అడుగు ముందుకేసింది. భారతదేశ వ్యవహారంలో ఇంకా ఎక్కువ జోక్యం చేసుకోవడానికి వీలుగా ఈ రిపోర్ట్ను తయారు చేసుకున్నారు.